శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావటం లేదు రాష్ట్ర సర్కార్. నేరాల అదుపునకు పోలీసింగ్ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు సిద్ధమైంది. అయితే అందుకు తగ్గట్లు పోలీసుల పనితీరు కూడా మారాలనే టాక్ వినిపిస్తోంది. క్రిమినల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పాటు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని జనం కోరుకుంటున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఒక్కో అడుగు వేస్తోంది ప్రభుత్వం. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టేట్ పోలీసింగ్ వ్యవస్థను మార్చేందుకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా పోలీసు సిబ్బంది పనితీరు ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల వ్యవహార శైలిపై మొదటి నుంచి ఆరోపణలున్నాయి. సామాన్య జనంతో వాళ్లు ప్రవర్తించే తీరు చాలా దురుసుగా ఉంటుందన్నది అందరి వాదన. ఈ పద్ధతిని మార్చేందుకు ఎన్ని సంస్కరణలు తెచ్చినా మార్పు మాత్రం ఉండడం లేదు. క్రిమినల్స్ తో ములాఖతులు, నేరగాళ్లతో ప్రైవేట్ దందాలు, అక్రమ వసూళ్ల సంగతి సరే. సివిల్ తగాదాల్లో పోలీసుల అత్యుత్సాహం అందరికీ తెలిసిందే. పోలీసుల ప్రవర్తనతో ఫిర్యాదు చేయడానికి కూడా జనం భయపడే పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ ఆగడాల విషయంలోనూ పోలీసులపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ సివి ఆనంద్, పహాడీ షరీఫ్ పిఎస్సిఐతో పాటు మరికొంతమందిపై బదిలీ వేటు వేశారు. ఈ రోజు ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ అందింది జీసీపీది. ఇద్దరిని కూడా సస్పెండ్ చేశాము. అంటే స్థానికంగా ఉన్న అధికారులు వాళ్ళ డ్యూటీస్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇటువంటి గ్యాంగ్స్ ఇట్లా పెరిగిపోయి మళ్ళీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తాయి. రీసెంట్ గా నకిలీ కరెన్సీ ముఠా ఎల్లంగౌడ్ గ్యాంగ్ కు ఓ స్థానిక కానిస్టేబుల్ కు లింక్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. శామీర్పేట కాల్పుల ఘటన తర్వాత పరారైన ఎల్లంగౌడ్ కు ఆ కానిస్టేబుల్ ఎప్పటికప్పుడు ఫోన్లో ఇక్కడి పరిస్థితుల సమాచారాన్ని చేరవేశాడనే ఆరోపణలున్నాయి. పాత బస్తీకి చెందిన కరడుగట్టిన రౌడీ షీటర్ అయూబ్ ఖాన్ పరారీ వెనుక కూడా స్థానిక పోలీసుల హస్తం ఉందని టాక్. అయూబ్ పాస్పోర్ట్ పోలీసుల దగ్గర ఉండగా అతనెలా దేశం విడిచి వెళ్లాడనేది $1 మిలియన్ ప్రశ్న. పోలీసుల సెటిల్మెంట్లు చాలా వరకు బయటకు రావడం లేదు. అడపాదడపా ధైర్యం చేసి కొంతమంది మాత్రం కంప్లైంట్ చేస్తున్నారు. సార్ అంటే తప్పులేదు, మామూలు సంబోధన. చెప్పండి సార్, ఉండండి, మీ వెహికల్ లైసెన్స్ చూపించండి. చూపించామండి, చూపించు అనడానికి, సార్ చూపించండి మీ డ్రైవింగ్ లైసెన్స్ అనడానికి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు చెక్ చేస్తున్నావు, వాళ్ళని దారిలో పెట్టాల్సిన వాడివి, నువ్వే దారి తప్పితే తప్పు. కాబట్టి డెఫినెట్గా మనలో మార్పు రావాలంటే ఆఫీసర్లు కూడా దగ్గర ఉండి మానిటర్ చేయాలి. ఇవన్నీ జరిగితే డెఫినెట్గా పోలీసుల ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాళ్ళలో పరివర్తన వస్తుంది. నేరగాళ్లకు దోస్తులుగా వ్యవహరిస్తున్న ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ఇందుకోసం కింది స్థాయి సిబ్బంది తప్పులు చేయకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలంటున్నారు సీనియర్ పోలీసు బాసులు.